శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద శ్రీవత్సం అని ఒక పుట్టుమచ్చ ఉన్నది. ఆ లాంఛనం నుంచి సృష్టి ఆరంభకాలంలో భృగువు అని ఒక మహర్షి పుట్టాడు. ఆ తర్వాత కొంతకాలం భూమి మీద తపస్సు చేశాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఎవడైనా శ్రీ మహావిష్ణువు దేహం నుంచి పుట్టి భూమి మీద ఎక్కువ కాలం ఉండకూడదు, కాబట్టి నువ్వు మళ్ళీ నా శరీరంలో ప్రవేశించి నా మనస్సు నుంచి పుట్టాలి అన్నాడు. వెంటనే ఈ భృగు మహర్షి బ్రహ్మ శరీరంలో ప్రవేశించి ఆయన మనస్సంకల్పంతో మళ్ళీ మనస్సు నుంచి పుట్టాడు. అందుకని భృగువుని బ్రహ్మమానస పుత్రుడు అన్నారు తర్వాత. కానీ నిజానికి ఆయన పుట్టింది మొట్టమొదటి ఎప్పుడనమాట, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సలాంఛనం నుంచి పుట్టాడు. అందుకే శ్రీవత్స గోత్రానికి మొట్టమొదటి పురుషుడు భృగువు. అందుకే గోత్రంలో ఏం చెబుతాం, భార్గవ చ్యావన ఆప్రువాన ఔరవ జామదగ్ని పంచారషి ప్రవణానిత. భార్గవ అంటే భృగు సంబంధమైన అని అర్థం అన్నమాట. మొదటివాడు భార్గవుడు. ఆ తర్వాత ఈ భృగు మహర్షి యొక్క సంతానంలో భార్గవులు కొంతమంది పుట్టారు. శుక్రాచార్యుడు, చ్యవన మహర్షి, భృగు మహర్షికి ఒక్కొక్క భార్య వాళ్ళు ఒక్కొక్కరు పుట్టుకొచ్చారు. అందులో శుక్రాచార్యుడి యొక్క వంశస్థులందరూ భార్గవస గోత్రులు అయిపోయారు అన్నమాట. మహాపరాక్రమవంతులు, జ్ఞానులు, ఏకకాలంలో ఇటు వేదాలని ఉపనిషత్తుల్ని చెప్పడమే కాకుండా లక్ష్మీదేవిని సొంతంగా ప్రసన్నం చేసుకుని లోకానికి అందించే శక్తి ఆ భార్గవ గోత్రులకు కూడా వచ్చింది. అందుకే శ్రీవత్స గోత్రానికి భార్గవ గోత్రులకి ఈ ప్రవరలో ప్రధాన పురుషులు ఎక్కువగా ఒకటే ఉంటారన్నమాట. కారణం అది. ఇలా భృగు మహర్షి ద్వారా ఈ భూలోకంలో శ్రీవత్స గోత్రము, భార్గవ గోత్రము అని 2 గోత్రములు ప్రసిద్ధికెక్కి వెళ్ళాయి. భృగు మహర్షికి పులోమ అని ఒక భార్య ఉన్నది. ఆ భార్య వల్లేమో చ్యవన మహర్షి పుట్టాడు. మరొక భార్య ఖ్యాతి అని ఉన్నది. ఆవిడ వల్ల శుక్రాచార్యుడు పుట్టాడు. ఖ్యాతి వల్లే లక్ష్మీదేవి కూతురుగా పుట్టి భృగువు కూతురు కనుక భార్గవి అయిందనమాట. భార్గవి అంటే భృగువు యొక్క కూతురు. లక్ష్మీదేవి భార్గవి అనే పేరుతో పుట్టింది. అందులో పులోమపుత్రుడైన చ్యవనుడు మహావీరుడు. మామూలు వీరుడు కాదు, వేదవీరుడు, జ్ఞానవీరుడు. ఆయన తల్లి గర్భంలో నుంచి చ్యుతి అయి బయటకు వచ్చాడు కాబట్టి చ్యవనుడు అని పేరు పొందాట. ఆయన సామాన్యుడు కాదండి. భృగు మహర్షికి పెద్ద భార్య పేరు పులోమ. ఈ పులోమని పూర్వం ఒక రాక్షసుడు ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాననేవాడు. దౌర్భాగ్యుడ, నిరంతరం నరమాంస భక్షణ చేసే నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకొని చీపో, తండ్రి అనుజ్ఞ లేకుండా పెళ్లి చేసుకోవటం మా వంశంలో లక్షణం కాదు అన్నది. వాడు పగబట్టాడు. ఈ అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుందాం అనుకునేవాడు. ఈలోపు ఈ పులోమ యొక్క తండ్రి భృగు మహర్షికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ఆమె అంది, ఏమంటే ఒక రాక్షసుడు దుర్మార్గుడు నన్ను ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు, రక్షించండి అంటే, నీకెందుకు నా ఆశ్రమంలో ఉండగా ఎవడు రాలేడు అని అగ్నిహోత్రుడిని పిలిచి, నేను ఆశ్రమంలో లేనప్పుడు నా భార్యని కంటికి రెప్పలా కాపాడుకో, ఎవడైనా అడిగినా ఈమె నా భార్య అని చెప్పాలి తప్ప ఈవిడి పేరేమిటో చెప్పకూడదు. రెండోది, నువ్వు అగ్నిశక్తి కలిగిన వాడివి, దాహక శక్తి కలిగిన వాడివి కనుక ఎవడైనా నా భార్యను ఎత్తుకుపోతే భస్మం చెయ్యి అని చెప్పాడు. అప్పటి నుంచి అగ్నిహోత్రుడు అప్పులోమని జాగ్రత్తగా కాపాడేవాడు. భృగు మహర్షి యొక్క అనుగ్రహంతో ఆవిడ గర్భం ధరించింది. ఈవిడ పూర్ణ గర్భవతిగా ఉండగా ఒకనాడు భృగు మహర్షి తపస్సు కోసం, యజ్ఞం కోసం ప్రయాగ వెళ్ళాడు. ఆ సమయంలో ఆ రాక్షసుడు, పాతకాలపు రాక్షసుడు వచ్చి ఈమెను గుర్తుపెట్టి, ఆశ్చర్యం, ఈమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అటువంటిది ఈవిడికి పెళ్ళవడమే కాకుండా పూర్ణ గర్భవతి కూడా అయిపోయింది, నాకు తెలియకుండా ఇంత కుట్ర జరిగిందా, అసలు ఈమె నేను ప్రేమించిన ఆ పులోమ అవునా కాదా అనుకుని లోపలికి వెళ్ళబోయాడు. వెంటనే అగ్నిహోత్రుడు అడ్డం కొట్టాడు. ఏయ్, ఎవడవరా నువ్వు అని అడిగట్టు వీడు. నేను అగ్నిహోత్రుడు అన్నాడు. నేను ఏకవీరుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి. నాకు బ్రహ్మదేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. నా శక్తితో అగ్నిని కూడా చల్లార్చగలను. కాబట్టి నువ్వు నన్ను అడ్డం కొట్టలేవు. కానీ ఎదురుగా వచ్చావు గనక నిన్నొక ప్రశ్న వేసి నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ లోపలున్నది పులోమయేనా అన్నాడు. అగ్నిహోత్రుడు నిజం చెప్పకుండా ఉండడానికి భయపడి, వీడేమీ చెయ్యలేనని అర్థమయ్యి, వీడికి బ్రహ్మవరాలు ఉన్నాయి ఈ రాక్షసుడికి, అందుకని కొంచెం జడిసి, నిజమే, ప్రస్తుతం భృగువుకి భార్య, కానీ ఈమె అసలు పేరు పులోమయే, నువ్వెంతో పూర్వం ప్రేమించి ఎత్తుకుపోవాలనుకున్న కన్యామణి ఈమెయే సుమా అన్నాడు. దాంతో వాడు పక్కపక్కనవి అగ్నిహోత్రుడు ఒక్క తోపు దోసి పక్కకి ఆ గర్భవతిని ఎత్తుకుపోయాట. నీ గర్భంలో ఉన్న పిండాన్ని అవతల పారేసి నిన్ను వెళ్ళి పెళ్లి చేసుకుంటాను పట్టుకుపోయేసరికి ఆవిడ, అయ్యో స్వామి భృగు మహర్షి రక్షించండి, రక్షించండి, అగ్నిహోత్ర రక్షించండి అంటే అగ్నిహోత్రుడు ఆ రాక్షసుడిని ఏం చేయలేక భయపడి రక్షించలేకపోయాడు. అప్పుడు జరిగిందో తమాషా.
నా తల్లిని నేను కడుపులో ఉండగా ఎత్తుకుపోయి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావురా దుర్మార్గుడా అని ఆ కడుపులో ఉన్న పిల్లవాడు ఆవిడ తొడలో నుంచి కిందకి నేల మీదకి జారిపోయాడు. అందుకని చ్యవనుడు అన్నారు. గర్భం నుంచి చ్యుతి పొందాడు కనుక గర్భచ్యుతి కారణాత్ చ్యవన. అలా చ్యవనుడు అనే పేరుతో కిందకి జారిపోయి అప్పుడు పుట్టిన ఆ ఎర్ర పిండం ఇలా కళ్ళు తెరిచి, అసలు నిజంగా అప్పుడే పుట్టిన పిల్లవాడు సామాన్యుడైతే కళ్ళు తెరవగలడా? ఆయన తపశ్శక్తి కలిగిన మహాత్ముడు గనక, కారణజన్ముడు గనక అలా కళ్ళు తెరిచి చూడగానే ఆ రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. వాడిని అలా బూడిది చేసి మళ్ళీ ఏమెరగినట్టుగా అమ్మ ఒళ్ళోకి వచ్చి నన్ను ఎత్తుకో అన్నట్టు కళ్ళు మూసేసుకుని, అప్పుడే వాడికి స్నానం చేయించి ఇంట్లోకి తీసుకొచ్చింది ఆశ్రమానికి. యజ్ఞం పూర్తి చేసుకుని భృగు వచ్చి, ఇదేమిటి పురుడు వచ్చిందా, అబ్బాయి భలే ఉన్నాడే, ఏం జరిగిందని అడిగితే ఆవిడ జరిగిందంతా చెప్పి, ఏమండి మీరు అలా వెళ్ళగానే రాక్షసుడు ఎత్తుకుపోయాడండి, అగ్నిహోత్రుడు కూడా రక్షించలేదండి, చివరికి మన అబ్బాయి అండి రక్షించాడు అంది ఆవిడ. ఆయన ఆనందపడిపోయి, నాయనా గర్భచ్యుతి వల్ల నీకు చ్యవనుడని పేరెడుతున్నాను, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీ పేరు అంతటా వ్యాపిస్తుంది, నీకు భవిష్యత్తులో ఒక పరమపతివ్రత భార్య అవుతుంది, ఆవిడ వల్ల కూడా నీ కీర్తి ఇంకా వ్యాపిస్తుంది, నువ్వు ఎన్నెన్నో ఘనకార్యాలు చేసి తీర్థయాత్రలు చేసి లోకాన్ని తరింపచెయ్యి అని దీవించి అగ్నిహోత్రుణ్ణి, ఓరి దౌర్భాగ్యుడు నా భార్యను రక్షించమంటే రక్షించకుండా ఊరుకున్నావు కనుక ఈ రోజు నుంచి సర్వభక్షకుడవు కా అన్నాడు. అప్పటి నుంచి అగ్నిహోత్రుడు, అంత పూర్వం అగ్నిహోత్రుడు కేవలం యజ్ఞమే చేయించేవాడు, అన్నాదులకు ఉపయోగపడేవాడు. సర్వభక్షకుడు కమ్మని చెప్పించాడుగా భృగువు. దాంతో ఆ రోజు నుంచి పెంటని కాల్చడం, శవాలు తగలబెట్టడం, ఈ పనులన్నీ ఆయన చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆయన బాధపడి, చిచ్చి ఈ కాలిపోయిన శవాలను చూసి అందరూ జుగుప్సతో ఏడుస్తున్నారు, చచ్చిపోయిన పీనుగుల్ని నేను కాల్చడం ఏమిటి, అందరూ చెత్తంతా కూడా నా ద్వారా తగలబెట్టడం ఏమిటి, ఈ చెత్తను నేను తినలేను, సర్వభక్షకుడిని కాలేను అని ఈ ఉద్యోగాన్ని మానేస్తున్నానంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చేసి అడవిలో దాక్కున్నాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నువ్వు లేకపోతే అలారా, దీపారాధనకి నువ్వే, యజ్ఞానికి నువ్వే, అన్నిటికీ కావాలి కదా అంటే, ఆ యజ్ఞానికి వాటికంటే ఉపయోగపడతాను, నన్ను అన్యాయంగా భృగు శపించాడు, ఆ శాపాన్ని నేను తట్టుకోలేను, బబ్బబ్బబ్బ అందులో ఈ మనుషుల శరీరాలు దౌర్భాగ్యపు శరీరాలు, అవి పాపాత్ముల శరీరాలు ఉంటాయి, అందులో ఏదో పుణ్యాత్ముల శరీరాలంటే తగలబెడతాను, నిరంతర దౌర్భాగ్య క్షుద్ర విద్యలతోటి వ్యసనాలతోటి బ్రతికే మానవుల కళేబరాలు నేను కాల్చనన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ రోజు నుంచి నీ కొత్త వరం ఇస్తున్నాను, సర్వభక్షకుడవైనప్పటికీ నీకంటే శుచి మరొకడు లేడు, నువ్వు నిత్య శుచివి అన్నాడు ఆయన. నువ్వు శవాన్ని తగలబెట్టినా నువ్వు పవిత్రమే, యజ్ఞం చేసినా అందులో ఉన్న అగ్నిగా ఉన్నా పవిత్రుడివే, దీపారాధన దగ్గర పవిత్రుడివే, చుట్టా బీడి సిగరెట్ కాల్చినా పవిత్రుడివే, ఎక్కడున్నా పవిత్రుడివే, నిన్ను అసహ్యించుకున్న వాడికి పుట్టగతులు ఉండవు, ఇక నుంచి నీకంటే గొప్పవాడు లేడని వరం ఇచ్చాక మళ్ళీ ఉద్యోగం మొదలెట్టాడు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, శవం దగ్గర అగ్నిని చూసి అసహ్యించుకుని ఈ అగ్నిహోత్రుడే మన వంటకి పనికిరాడేమో అని అనుకుంటే మనకి పాపమాట. అగ్నిహోత్రుడికి అంటు లేదు. తెలియక చాలామంది అక్కడున్న అగ్నిని పట్టుకొచ్చి ఇంట్లో వంటకి ఎలా వాడతామని అంటారు. ఆ కట్టి పట్టుకొచ్చి ఇంట్లో వంట వెలిగించిన, దీపారాధనకి వాడిన అగ్నికి మాత్రం దోషము లేదు. భాగవతంలో దశమస్కంధంలో కూడా శ్రీ శుకులు వారు చెప్పలా, సర్వభక్షుడగ్ని సర్వంబు భక్షించి దోషికాని పగిది దోషమైన చేసి దోషమును చెందరు చంద్రవాసవాదులధిప అని చెప్పాడు. కాబట్టి అగ్నికి ఎప్పుడు నిత్య శుచిత్వం వచ్చిందనమాట. ఆ తర్వాత ఏం చేశాడు, ఈ చ్యవనుడు తండ్రికి నమస్కరించి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తపస్సు చేసుకొని అని అడిగితే, నీకు ఒక అద్భుతమైన వనం చూపిస్తున్నాను, ఆ వనానికి పో, అయోధ్య నగరానికి ఇంచుమించుగా ఒక 40 మైళ్ళ దూరంలో గంగానదీ తీరంలో నీకు ఒక ఆశ్రమం చూపిస్తాను, ఈ తమసా నది ఇవన్నీ కూడా అందులోనే కలుస్తాయి, ఉపనదులు ఇవన్నీ గంగానదికి అన్నమాట, సరయూ నది, తమసా నది, యమునా నది ఇవన్నీ గంగలో కలుస్తాయి, ఆ గంగలో కలిసి ఒక సంగమ ప్రాంతం ఉంది, ఇక్కడికి వెళ్ళి తపస్సు చేసుకో అన్నాడు. చ్యవన మహర్షి అక్కడ మహాతపస్సు చేశాడండి, మామూలు తపస్సు కాదట. పూర్ణం వర్ష సహస్రంతు తత్రస్థః తపమాచరేత్. పూర్తిగా 1000 సంవత్సరాల పాటు గంగానదీ తీరంలో చ్యవన మహర్షి మహాతపస్సు చేశాడు. అంటే శ్రీవత్సగోత్రంలో 2వ పురుషుడు అనమాట. భార్గవుడి తర్వాత ఈ చ్యవనుడు అంత గొప్పవాడు. పులోమజుడు.
అలా తపస్సు చేయగా 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 ఆయన శరీరం మీద పుట్టలు పోసేసాయి, వెదురు చెట్లు మొలిచాయి. ఆయన బాగా ముసలివాడైపోయాడు. శరీరంలో చర్మం అంతా ఇలా వేళ్లాడిపోయింది. ఎముకలు లోపల ఉన్నాయో లేదో తెలియటంలో పూర్తిగా చర్మం ఇలా వేళ్లాడిపోయింది. ముది ఒగ్గైపోయాడు. జుట్టు తెల్లగా ముగ్గుబొట్ట అయిపోయింది. గెడ్డాలు మీసాలు అలా పెరిగిపోయాయి. అయినా పట్టించుకోకుండా, శరీరంలో ప్రాణం పోయినా సరే లెక్క చేయకుండా ఆయన ఓం క్లీం అనే బీజాక్షాన్ని జపం చేస్తూనే ఉంటాడు. ఆయన అమ్మవారికి పరమభక్తుడు. క్లీం అనే కామరాజ బీజాన్ని జపించాడు ఆయన. ఇలా ఉండగా ఇక్ష్వాకు వంశంలో పరమ పవిత్రుడైన శర్యాతి అని ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆ శర్యాతి అనే మహారాజు గారికి సుకన్య అని ఒక కూతురుంది. ఆమెకు 16 ఏళ్ళు వచ్చాయి. ఒక రోజున రాజుగారు గంగానదీ తీరంలో ఉన్న అడవిలో మంచి మంచి పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు కోద్దాం, దాంతోపాటు వేటాడదాం అని వేటకి తన భార్యల్ని, మంత్రుల్ని, పరివారాన్ని, కూతుర్ని, ఆ కూతురు చెలికెత్తెలు అందరినీ వెంటబెట్టుకు అక్కడికి వచ్చాడు. మగవాళ్ళంతా వేటలకు పోయారు, ఆడవాళ్ళు ఏవో రకరకాల పూలవనాల్లోకి వెళ్ళారు. ఈ సుకన్య మాత్రం కొంతమంది చెలికెత్తెల్ని వెంటబెట్టుకుని ఈ చవన మహర్షి తపస్సు చేస్తున్న పుట్ట దగ్గరకు వచ్చింది. ఆ పుట్ట పైనంత బాగా మట్టి కప్పేసిందిగా, కాబట్టి అందులో ఏముందో ఏం తెలియట్లేదు. కానీ ఆ పుట్ట దగ్గర చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల్లోంచి సూర్యకిరణాలు బయటకు వచ్చినట్టుగా ఒక కాంతి బయటకు వస్తుంది. ఆ కాంతి ఏమిటి? చవనుడి కళ్ళు. ఆయన ముసలాడైపోయినా తపశ్శక్తి వల్ల ఈ కళ్ళల్లోంచి మాత్రం ఒక అద్భుతమైన కాంతి కిరణాలు, 2 కళ్ళల్లోంచి 2 కిరణాలు బయటకు వస్తున్నాయి. ఈవిడికి ఆశ్చర్యం కలిగింది. ఏవో లోపల దీపాలు వెలుగుతున్నట్టుగా, నక్షత్రాలు వెలుగుతున్నట్లుగా, మిణుగురు పురుగులు కాంతి వెలుగుతున్నట్టుగా ఈ పుట్టలో నుంచి కాంతి బయటకు వస్తున్నది. ఏమై ఉంటుంది ఈ కాంతి అనుకున్నది. ఆ సమయంలో అడుగుదామంటే చెలికెత్తెలు కూడా దూరంగా పోయారు. వాళ్ళున్నా ఏమన్నా చెప్పేవారేమో, కానీ చెలికెత్తెలు లేరు. ఈవిడ ఒంటరిగా ఉంది. 16 ఏళ్ల పిల్ల, లోకజ్ఞానం లేదు, చదువుకుంది కానీ. అందుకని ఏదో చూద్దాం, లోపల ఏవో మణులో రత్నాలు మాణిక్యాలు ఉన్నాయేమో పొడిచి చూద్దామని ఆ పక్కనే ఉన్నటువంటి పెద్ద కంటకం ముళ్ళు తీసుకుని అందులోకి పొడిచింది. ఆ పొడుస్తున్నప్పుడు లోపల ఉన్నాయని కొంచెం అర్థమయ్యి మా భూత్ వద్దు వద్దు అన్నట్ట. కానీ ఆ మాట బయటికి రాలేదు. పాపం ఆయన బాగా ముసలాడైపోయాడు కదా. ఒక్కోసారి సరిగ్గా మైక్ సౌండ్ లేనప్పుడు నా సౌండ్ బయటికి రానట్లుగా పాప ఆయన కంఠం పూడుకుపోయి లోపల నుంచి మాట రాలా. ఈలోపు ఈ పుల్లతో పొడిచేసింది. ఇటు 2 చోట్ల పొడిచింది. కళ్ళు పొడిచేసేయగానే ఆ కళ్ళల్లోంచి నెత్తురు బయటకు వచ్చింది. 2 గుడ్లు పోయే పాపం. అసలే ముసలాడు. పోని ఒక ముళ్ళుతో ఒక కన్ను పొడిచాక ఆ ముళ్ళుకి ఎర్రగా రక్తం వచ్చింది ఏమిటని కూడా ఆలోచించకుండా రెండో వైపు కూడా పొడిచింది. 2 కళ్ళు పోయాయి. నాకు చాలా కాలం క్రితం శిష్యుడు ఉండేవాడు. గురువుగారికి సేవ చేస్తానని చేరాడు. హైదరాబాద్లో ఉపన్యాసానికి వెళ్ళాను. అక్కడ పాపం చచ్చిపోయారు. చాలా పెద్ద ఆయన, ఒక ఆయన మన శంకర మఠానికి ధర్మాధికారిగా ఉండేవారు మహానుభావులు ఆకేళ్ల సత్యనారాయణ గారని. ఆ శంకర మఠంలో ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఈ శిష్యుడు కూడా తీసుకెళ్ళాను. 2 గ్లాసులతో ఆయన 2 కాఫీ గ్లాసులు పంపారు. నాకోటి, శిష్యుడు కోటి. వాడు అక్కడ పెట్టుకుని గురువుగారు వచ్చేలోపు ఎందుకులే ఖాళీగా ఉండవని ఒక వాడి గ్లాసు తాగేశాడు కాఫీ. ఒరే అప్పుడే తాగేసేవట్రా, ఇంత గ్లాసుడు కాఫీ, అంత వేడి గ్లాసు కాఫీ అలా తాగేశారంటే, ఇలా తాగాను గురువుగారు. 2వ గ్లాసు మళ్ళీ గడగడ తాగేశాడు. 1 గ్లాసు కాఫీ తాగేశాడు. ఒరే అంతలోనే ఎలా తాగేవారంటే, ఎలా తాగాను గురువుగారు అని 2వ గ్లాసు తీసుకుని దాన్ని కూడా తాగేశాడు అనమాట. నాకు అలాంటి శిష్యులు ఉంటారులేండి అప్పుడప్పుడు. అంతే చెప్పొచ్చేది ఏంటంటే, మహానుభావులు 1 కన్ను పొడిచింది, అప్పుడైనా అర్థం కాలేదు దానికి రక్తం వచ్చిందని. ఆ 2వ కన్నును కూడా పొడిచింది. ఆ లోపల నుంచి మూలుగొచ్చింది. కాసేపటికి క్రమంగా పుట్టలోంచి నెత్తురు బయటకు వచ్చి ఆ మట్టి నెత్తురుతో తడిసి ఆ నెత్తురు మట్టిలోంచి బయటకు కూడా వచ్చింది. వెంటనే వీడికి భయం వేసింది. ఓరి నాయనో, ఇదేదో మిడుగురు పురుగో, నక్షత్రమో, ఇంకోటో, సూర్యకాంతో కాదు, ఎవడో మనిషి అయి ఉంటాడరా బాబు, పొడి చేసినట్టున్నాను వాడిని ఎవడనో అని కంగారు పడి ఆ ముళ్ళు అక్కడే వదిలేసి వెనక్కి చూడకుండా పరిగెత్తింది. దారిలో చెలికెత్తెలు కనబడి ఏమిటంటే, ఏం లేదు ముందు పోదాం రండి ఇక్కడ నుంచి, నాకు భయం వేస్తుందని చెలికెత్తెలు వెంట పెట్టుకుని డేరాలోకి వెళ్ళిపోయింది. గుడ్డతోటి కుటీరాలు వేశారు అక్కడ. ఇప్పుడు మనం షామియానాలు వేసినట్టుగా డేరాలు వేశారన్నమాట. చలిగాలి అన్ని వైపుల నుంచి తగలకుండా ఉండడానికి 4 వైపులు అలా గుడ్డలు దింపి అందులో ఈవిడిని నట్టే పెట్టారు. ఆ డేరాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు జరిగిందిటో తమాషా.
ఈవిడ ముల్లుతోటి చవన మహర్షి కళ్ళు అలా పొడిచి పొడవగానే అడవిలో వేటకి వెళ్ళిన శర్యాతి మహారాజు గారికి, ఆయన మంత్రులకి, సేనాధిపతులకి, వీరులైన భటులకి, మొత్తం మగవాళ్ళకి మాత్రమే, మళ్ళీ ఆడవాళ్ళకి ఏమవలా, మగవాళ్ళందరికీ పూర్తిగా మలమూత్ర నిరోధం అయిపోయింది. అంటే ఏమిటి? వాడికి మలానికి వెళ్ళాలి కానీ కిందకి రాదు. వాడు ఎంతసేపు కాలువ గట్టును కూర్చున్నా సరే కిందకి దిగదు. మూత్రం పోసుకోవాలి బాబోయ్ అని వీడికి బాధ, కానీ బయటికి రాదు. ఇది చావు యాతన అంటారు దీన్ని. అసలు మలమూత్రాలు రాకుండా ఉంటే అదృష్టమే, కానీ అవి దిగవు, నిండిపోయింది గొట్టం. ఎలా ఇప్పుడు? ఈ దెబ్బకి అడిలిపోయారు వాళ్ళు. సంపూర్ణ మలమూత్ర నిరోధనం అయిపోయి, బాబో బాబో ఇదేం యాతనరా బాబు, చావు రాదు, బ్రతకలేము అని ఒకడికొకడు పొట్టలు పట్టుకుని, చేతులు పట్టుకుని, అన్ని అవయవాలు పట్టుకుని ఏడుస్తూ వచ్చారు రాజుగారి దగ్గరికి భట్లు మంత్రులు. రాజుగారు అలాగే కుర్చీలో కూర్చుని అమ్మా అమ్మ అని ఆయన మురుగుతున్నాడు. వాళ్ళంతా వచ్చి నోరు బయటికి రాక పెగలక, మహారాజా మహారాజా అంటే మీ బాధ నాకు అర్థమైంది, నాకు అదే బాధ అన్నాడు ఈయన. అందరికీ ఇదే బాధను అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు రాజుగారు అన్నాడు, హఠాత్తుగా ఈ వేదన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కదా, నాకు ఇదే బాధ, మలమూత్రాదులు బయటికి రాక బాధ, మీకు అదే బాధ. ఇలా ఉంటే నరకం కంటే ఎక్కువ బాధ. నరకం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది ప్రత్యక్ష నరకం. ఈ నరకం నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? మనలో ఎవరైనా ఏదైనా తెలియక ఎవరికైనా అపచారం చేశారా అని అడిగాడు ఆయన. లేదంటే అడవిలో వేటకు వెళ్ళాం కానీ ఎవరికి ఏ అపరాధం చేయలేదండి అన్నారు వాళ్ళు. నిజం చెప్పండి అన్నాడు అందరినీ. లేదండి మేము చేయలేదండి అన్నారు. మీరు చెప్పితే నేను చేశానా? నేను అసలు చేయలేదన్నాడు ఈయన. అప్పుడు ఆడవాళ్ళందరినీ పిలిపించారు. ఎవరన్నా ఏమన్నా చేశారా? ఎవ్వరూ ఏం చేయలేదన్నారు. కానీ ఈ విషయం సుకన్యకి తెలిసింది. వెంటనే పరుగు పరుగునొచ్చి, నాన్నగారు మీ అందరి బాధ విషయం నాకు అర్థమయ్యింది, మీకు ఈ బాధ రావడానికి మూల కారణం నేనే అంది. అదేమిటమ్మా అంటే ఏం చెప్పమంటారండి, ఇక్కడికి దగ్గరలో పుట్ట కనపడింది, బాల్య చాపల్యంతో ఆ పుట్టలో ముళ్ళు పెట్టి పొడిచాను, వెంటనే రక్తం వచ్చింది, అక్కడ ముళ్ళుతో పొడిచిన వెంటనే మీకు ఈ కష్టం వచ్చినట్టు నాకు అనిపిస్తోంది, అదేమిటో చూడండి అంది. సందేహం లేకుండా ఈ అమ్మాయి ఏదో పొరపాటు చేసింది, పైగా మా కులగురు వశిష్ఠుడు చెప్పాడు ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వేటాడండి, ఎందుకంటే అక్కడ చవనుడనే ఒక మహాశక్తి కలిగిన తపస్యాలు ఉన్నాడు అని, బహుశా ఇది చవనుడి మహిమై ఉంటుందనుకుని పరుగు పరుగున ఆ పుట్ట దగ్గరికి వెళ్ళిన ఆ మట్టి జాగ్రత్తగా తీయించి చూస్తే ఎంత పెద్ద పుట్టండి బాబు, పెద్ద పుట్టట. ఆ మట్టి బయటికి తీయడమే కష్టమైంది. అది కూడా అవతల లోపల మనిషి ఉన్నాడని తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా తీశారు. లోపల ఎండిపోయిన అస్థిపంజరం లాంటి శరీరముతో, పెరిగిన మేసాలతో, గడ్డాలతో, పోయిన కళ్ళతో, ఆ కళ్ళల్లోంచి నెత్తురు బయటకొచ్చి పిచ్చాళ్ళలో ఉన్న చవనుడు కనబడ్డాడు. మహారాజు గారు దుఃఖించి, ఎటువంటి మహానుభావుడికి ఎంత కష్టం వచ్చింది, ఈ కష్టం నా కూతురు తెచ్చిపెట్టింది అంటే నేను తెచ్చిపెట్టినట్టే. తండ్రి పాపాలు పిల్లలకు వస్తాయి, పిల్లలు తమ పుణ్యపాపాలకి ఫలితం. ఎప్పుడో నేను పాపం చేశాను, అందుకే ఈ కూతురు ఈ పాపం చేసింది అనుకుని వగచి ఏడ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయన కళ్ళు ఏం విప్పలేదు, కళ్ళు లేవు గనక. అయినా సరే ఏమన్నాడు తెలుసా? నువ్వెవరువో నేను ఎరుగుదును, ఇక్ష్వాకు వంశస్థుడవైన శర్యాతి మహారాజువి, మహావీరుడివి. నీ కుమార్తె బాల్య చాపల్యంతో తెలియక ఈ పని చేసింది. తెలియక చేసినా తెలిసి చేసినా పాపం పాపమే. నిప్పుని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది కదా, అది నిప్పు. అందువల్ల తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది. అది దీపం, చూసుకోకుండా పొరపాటున వెనక్కి వెళ్ళి దాని మీద వెళ్ళండి, అంటుకుంటుంది అది. అయ్యో ఓ నిప్ప, ఓ దీపమా, నేను తెలియక వెనక్కి వచ్చాను, పొరపాటున నిన్ను ముట్టుకున్నాను, నా పంచె ఎందుకు కాల్చావు అని అడిగినా ఒప్పుకోదు. పంచైనా అంచైనా కాల్చడం దాని లక్షణం. పాపము కూడా తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితం అనుభవించక తప్పదు. నీ కుమార్తె అమాయకురాలు గనక ఆమె చేసిన పాపానికి శిక్ష ఆమెకు వేయకుండా కన్న తండ్రివైన నీకు, నీ దగ్గర తిండి తింటున్న వీళ్ళకి వేశాను. అసలు రహస్యం అది అన్నాడు ఆయన. ఎప్పుడు కూడా పిల్లలు చేసిన పాపాలకి పెళ్ళి అవ్వని క్రితం అయితే, పెళ్ళయ్యాక మళ్ళీ భర్త అనుభవిస్తాడు ఇదంతా. అందుకే పెళ్ళయ్యాక తల్లిదండ్రులకి ఎంత సుఖమో తెలుసా, ఇక వీళ్ళకేం లేదు, అంతా మొగుడు పడతాడు. అందుకే ఓ 25,000 కట్నం బారేసో లేదా ఓ 10 లక్షలు ఖర్చు పెట్టో పెళ్లి చేసి వదిలేశారంటే ఇక తర్వాత ఈ తండ్రికి ఆ పిల్లతో ఏ సంబంధం ఉండదు. ఒక్క కొడుకు విషయంలో మాత్రం
ఆ తండ్రి కొడుకు శరీరాల్లో ఎవరో ఒకడు విడిచిపెట్టేదాకా అనుభవించక తప్పదు. అందుకే మగపిల్లలు ఉన్న వాళ్ళు మేము అదృష్టవంతులు అనుకోకండి, మీరు బ్రతికున్నంతకాలం ఆ పిల్లల యొక్క పాపం మీరు అనుభవించక తప్పదు. ఎందుకంటే మీ గోత్రాన్ని నిలబెడుతున్నారు కనుక. అదే ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎంత అదృష్టవంతులంటే ఒక్కసారి కూతురికి పెళ్లి చేశాక ఆ కూతురి పాపాలతో వీడికి ఏ సంబంధం ఉండదు, అవతల వాడు పడతాడు ఆ బాధ. అందుకనే కూతురికి పెళ్లి చేస్తే వెంటనే వీడికి మహాయజ్ఞ ఫలితము ఎన్నో సుఖాలు చెప్పడానికి మూల కారణం అదనమాట. అది తెలియక మాకిద్దరూ కొడుకులే అని సంకలు కొట్టుకుంటారు చాలామంది అమాయకత్వంతో. ఒక్కసారైనా ఒక కూతురికైనా అందుకే కన్యాదానం చెయ్యాలి. నేను చెప్పలేస్తామా, ఇవి పురాణాలు చెప్పాయి. కాబట్టి నేను నా కుమార్తె చేసినటువంటి పాపానికి ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆయన అడిగితే అప్పుడు చవనుడు ఏం చెప్పాడు, నీ కుమార్తె పెళ్లి కానికితం చేసిన పాపం కనుక ఆ పాపం నీది కాదు, నీ కుమార్తెది కాదు, కేవలం నీదే. నీవు రాజువి, నీ దగ్గర జీతం తీసుకుని నీ తిండి తింటున్న వాళ్ళు కనుక వీళ్ళు కూడా నీ పాపాన్ని అనుభవించారు అనగానే ఇప్పుడు ఈ పాపం నుంచి మాకు విముక్తి ఎలాగా? పాప విముక్తి అయితే కానీ ఈ బాధా విముక్తి కాదు. బాధా విముక్తి కాకపోతే చావం బ్రతకం. రక్షించు బాబోయ్ రక్షించు అన్నాడు రాజుగారు. ఏముంది, అసలే ముసలాన్ని, ఇంతకాలం సమాధిలో ఉన్నాను కనుక ఎలాగో బతికాను. సమాధిలో నుంచి ఒకసారి బయటకు వస్తే ఇంద్రియాల బాధ తెలుస్తుందిట. కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నంతకాలం నాకు ఏమీ తెలియదు, నేను ముసలాండా పాపాత్ముండా పుణ్యాత్ముండా తిండి తిన్నానా లేదా ఇవేమీ లేదు, ఎన్నేళ్ళు గడిచిందో తెలియదు. కానీ నా కళ్ళు పోగానే నాకు సమాధి నుంచి భంగం అయిపోయింది. ఇప్పుడు బాధ తెలుస్తోంది. ఈ బాధ నుంచి విముక్తి పొందాలంటే నాకు సేవ చేసేవాళ్ళు కావాలి. ఈ రోజు నుంచి నేను పూర్వంలాగా స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం, అన్నం తినడం ఇలాంటి పనులు చేయక తప్పదు. మళ్ళీ సమాధిలోకి ఇప్పట్లో వెళ్ళలేను నేను. కాబట్టి నాకు సేవ చేసేవాళ్ళు దొరికితే మీ బాధ తొలగిస్తానన్నాడు ఆయన.